జోగులాంబ గద్వాల జిల్లాలో మొన్న కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట రైతులు అధికంగా నష్టపోయారని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తూ ఈ పంట నష్టపోయినా వచ్చే పంట మెరుగుపరుచుకోవచ్చని, గత సంవత్సరం వర్షాలు లేక బోర్లు బావులు ఎండిపోయాయని, ఈ వర్షంతో బోర్లు బావులు ఊటెత్తాయని చాలా సంతోషంగా ఉన్నా ఈ పంట నష్టపోయినందుకు బాధగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. వర్షం ఎక్కువ జోగులాంబలో మొన్న కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట రైతులు అధికంగా నష్టపోయారని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తూ ఈ పంట నష్టపోయినా వచ్చే పంట మెరుగుపరుచుకోవచ్చని, గత సంవత్సరం వర్షాలు లేక బోర్లు బావులు ఎండిపోయాయని, ఈ వర్షంతో బోర్లు బావులు ఓటెత్తాయని చాలా సంతోషంగా ఉన్నా ఈ పంట నష్టపోయినందుకు బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో 1,20,000 ఎకరాల్లో పంతి పంట వేశారని, 80,000 ఎకరాల్లో వరి వేశారని, 36,000 ఎకరాల్లో కంది పంట వేశారని, మిరప 15,000 ఎకరాల్లో పొగాకు సాగు చేయడం జరిగిందని, మొన్న కురిసిన అకాల వర్షాలకు గద్వాల నియోజకవర్గంలో మాత్రం అధికంగా 5,600 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయిందని తెలిపారు. వ్యవసాయ అధికారులు ప్రత్యేక బృందాలు నష్టపోయిన రైతులను విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించామని, నష్టపోయిన వారికి మళ్లీ పంట వేసుకోవడానికి ప్రభుత్వం విత్తన సహాయం అందిస్తుందని తెలిపారు. మాది సిద్ధోనిపల్లి గ్రామము, కేటితోటి మండలం. మాది. నా పేరు ఆంజనేయులు. వర్షం బాగానే పడుతుంది. మాకు ఈ వర్షం పడిన వల్ల మంచిగా ఉంది. ఇక్కడ అంత వర్షం వచ్చినందుకు వర్షాకాలం ఎండాకాలం కానీ బోర్లు పెరుగుతాయి. ఇప్పుడు కానీ బోర్లు పెరిగినాయి. నాట్లు కానీ పత్తులు కానీ బాగానే ఉన్నాయి. మాకు వర్షాలు వచ్చిన వల్ల కొంచెము చాలా తాన్ల నష్టం జరిగింది, కానీ మనకాడ కూడా నష్టం జరిగింది. కానీ ఇప్పుడు నష్టం జరిగినా కూడా రేపు నెక్స్ట్ పంట వేసుకోవాలనుకుంటే మంచిగా ఉంటది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు బోర్లు వర్షం వచ్చినందుకు ప్రతి తాన నీళ్లు ఆగినాయి, బోర్లు పెరుగుతున్నాయి, బావులు ఉంటే బావులు ఊరుతున్నాయి, జలాలు పైనకి వచ్చి చాలా మంచిగా పంటలు పండి వేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక పంట, ఈ పంట ఏదైనా లాస్ అయినా కూడా నెక్స్ట్ మళ్ళీ పండించుకోవడానికి అవకాశం ఉంటది. నా పేరు శాంతి. మేము ఇక్కడ గట్టు మండలం నుంచి ఈ వర్షం ఎక్కువ పడడం వల్ల ఇక్కడ పత్తి చేను అంతా రెడ్డుగా అయిపోయి కాయలన్నీ మురిగిపోతున్నాయి. ఇంతే మాకు నష్టం వచ్చింది. మిగతా వాళ్ళకైతే అంతా బాగానే ఉంది. వర్షం పడడం వల్ల మా చేనులు ఎర్రగా అంతా నష్టపోయినాము. బాయిలకుంటదండ, గట్టు మండలం, గద్వాల జిల్లా. ఇప్పుడు వర్షం బాగుపడిందని మాకు ఇప్పుడు ఉంది. మాకు నష్టపరిహారం మేము తెలియలేదు ఇంతవరకు. ఇప్పుడు వర్షం వచ్చిన దానికే ఈ బావులు దిగుబడి వచ్చినాయి. ఇప్పుడైతే మాకు ఉంది. అక్కడ భారీ వర్షాలు అక్కడ పెద్ద పెద్ద ఊర్లలో సిటీలో జరిగినాయి. కానీ ఉప్పేటి నరసింహులు, మార్లబీడు రైతులు. ఏమబ్బా, ఈ వర్షం పడడం వలన మంచిదే. కాకపోతే కొద్దిగా సెడుపు ఉంది. మాకైతే కొద్దిగా పత్తి కోటకే సెడుపు. అన్ని విధాల మంచిది. బోర్లు అన్ని ఖరాస్ ఎండిపోయిండే. బోర్లు పండి నీళ్ళు పడినాయి. ముందు ఇప్పుడు ఈ పంట కాకుండా వచ్చే పంటన పండిస్తాం. అయితే ముఖ్యంగా జోగులాంబ జిల్లాలో ప్రధానమైన 5 పంటలు సాగు చేస్తుంటారు. అందులో ప్రధానమైన పంట పత్తి. పత్తిలో 2 రకాలు ఉంటుంది. ఒకటి కమర్షియల్ సీడ్, ఒకటి తర్వాత సీడ్ కాటన్. తర్వాత రెండో ప్రధానమైన పంట వరి, తర్వాత మొక్కజొన్న, తర్వాత మిరప, తర్వాత కంది తదితర పంటలను ఈ జిల్లాలో జోగులాంబ జిల్లాలో ఎక్కువ మోతాదులో సాగు చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగానే ఈ వానాకాలంలో జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవడం వల్ల రైతులు సకాలంలోనే పంటలు సాగు చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకు కంటిన్యూగా వివిధ రకాల పంటలు వానాకాలంలో కానీ తర్వాత వర్షాధారం కింద సాగు చేయడం జరిగింది. ఇక్కడ అయితే మెయిన్గా ఏంటంటే జోగులాంబ జిల్లా 2 డివిజన్లు ఉన్నాయి. అల్లంపూర్ డివిజన్ ఒకటి, గద్వాల డివిజన్ ఒకటి. గద్వాల డివిజన్ లో ఎక్కువ మొత్తంలో సీడ్ కాటన్ సాగు చేసుకోవడం జరుగుతుంది. అల్లంపూర్ లో మామూలుగా బ్లాక్ కాటన్ స్టైల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పత్తి, మిరప ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. అయితే పంటల వారీగా విషయానికి వస్తే ఈ వానాకాలంలో 1,20,000 ఎకరాలలో